అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహిల్లదిన్ అస్తఫా అమ్మాబాద్. వీక్షక మహాశయులందరికీ స్వాగతం సుస్వాగతం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు మన అంశం ఇస్లాంలో మూఢనమ్మకాలకు ఎంత మాత్రం కూడా తావులేదు. వాస్తవం ఏమిటంటే ఈ సమస్త సృష్టిలో ఒక్క సృష్టికర్తకు తప్ప ఏ వస్తువుకి కానీ ఏ జీవికి కానీ ఎటువంటి దైవిక శక్తి లేదని చెప్పడమే కాకుండా ప్రకృతిలో ఉన్న వస్తువులకు జీవులకు దైవత్వాన్ని అంటగట్టేయడమే ఒక మూఢత్వమని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ప్రకృతిలో చెట్లకు పుట్లకు రాళ్ళు రప్పలకు మట్టి విగ్రహాలకు మరియు జంతువులకు మనుషులకు చనిపోయినటువంటి పుణ్యపురుషుల సమాధులకు దైవిక శక్తులు అంటగట్టివేసి వాటిని వేడుకుంటే మనుషుల కోరికలు తీరుతాయని, ప్రార్థనలు అంగీకరించబడతాయని నమ్మిస్తూ ప్రజలను మూఢ నమ్మకాల్లో నెట్టేసే ప్రక్రియ ఆది నుండి కూడా మత వ్యవస్థలో కొందరు సోకాల్డ్ మత బోధకుల ద్వారా మరియు మత పండితుల ద్వారా నిర్వహించబడుతూనే ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రజలు వారు కల్పించిన మూఢ విశ్వాసాల వలయంలో చిక్కుకుపోయినప్పుడల్లా సృష్టికర్త అయిన దైవం తన ప్రవక్తల ద్వారా మరియు ధార్మిక గ్రంథాల ద్వారా వారు కల్పించిన మూఢ నమ్మకాలను ఖండించి ఈ సృష్టిలో ఏ వస్తువుకు కానీ ఏ జీవికి కానీ ఎటువంటి దైవిక శక్తి లేదని ఒక్క సృష్టికర్త అస్తిత్వానికి తప్ప అన్న విషయాన్ని విశదపరిచి ప్రజలను మూఢ నమ్మకాల ఊబి నుండి హేతుబద్ధమైన విశ్వాసాల వైపునకు మరలేలా చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా సుమారు 1400 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని సైతం ప్రజలు తమ కోరికల నెరవేర్పు కోసం చనిపోయిన పుణ్యపురుషుల సమాధులను వేడుకుంటూ విగ్రహాలను పూజిస్తూ ప్రకృతిలో దేన్ని పడితే దాన్ని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉన్న క్రమంలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా సృష్టికర్త అయిన దైవం ఇలాంటి మూఢ ఆచారాలన్నింటినీ కూడా ఖండించి సృష్టిలో ఒక్క సృష్టికర్త అస్తిత్వానికి తప్ప మరి దేనికి లేదా వేటికి రవ్వంత కూడా దైవిక శక్తి ఉండదు అన్న విషయాన్ని ఖురాన్ ద్వారా స్పష్టంగా విశదపరచడం జరిగింది. అయినప్పటికీ ఈ మూఢ ఆచారాలను ఖండించిన తరువాత కూడా ప్రకృతిలో వస్తువులకు పుణ్యపురుషులకు వారి సమాధులకు దైవత్వాన్ని అంటగట్టేసే ప్రక్రియ కొందరి ద్వారా తిరిగి ప్రారంభించబడింది. అనేకమైనటువంటి మత వర్గాలలో చిత్ర విచిత్రమైనటువంటి మూఢ ఆచారాలు ప్రవేశించబడినట్టుగానే ముస్లిం సమాజంలో కూడా కాలక్రమేణా అనేక మూఢ ఆచారాలు కొందరి ద్వారా చేర్చబడ్డాయి, చొప్పించబడ్డాయి. ఆరోగ్యం రొట్టె, విదేశీ వివాహ రొట్టె, వ్యాపార రొట్టె, సంతాన రొట్టె వగైరా చిత్ర విచిత్రమైనటువంటి పేర్లతో రొట్టెల ద్వారా తమ కోరికలు తీర్చబడతాయన్న ఒక మూఢ నమ్మకం ముస్లిం సమాజంలో చొప్పించబడింది. చనిపోయిన పుణ్యపురుషుల ముందు నిలబడి వేడుకుంటే వారికి తమ తరపున అల్లాహ్ వద్ద సిఫారసు చేసే శక్తి ఉంటుందన్న ఒక మూఢ నమ్మకం ముస్లిం సమాజంలో కొందరి ద్వారా చేర్చబడింది. పీర్ల పేరుతో ఇత్తడి పళ్ళాల వంటి వాటిని కర్రలకు తొడిగి రోడ్లపై ఊరేగిస్తూ పండుగ మాదిరిగా జరుపుకోవడమే కాక ఆ ఇత్తడి పళ్ళాలను లేక పీర్లను పూజించే మరొక మూఢాచారం కొందరి ద్వారా ముస్లిం సమాజంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇవే కాక తమ కోరికల పరిపూర్తి కొరకు కత్తులతో కొరడాలతో రక్తం కారేలా తమ శరీరాలను నష్టపరుచుకోవడం, గాయపరుచుకోవడం, కొట్టుకోవడం, అగ్నిగుండాలలో దూకేయడం, పీర్ల పండుగ, మీలాదున్నబి పండుగల పేర్లతో రోడ్లపై ఊరేగింపులు చేస్తూ డ్యాన్సులు చేయడం, దర్గాలలో సమాధుల ముందు ప్రార్థనలు చేయడం వగైరా వింత వింతైనటువంటి ఆచారాలన్నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనంతరం ఎన్నో వందల సంవత్సరాల తరువాత కల్పించబడి అతి పవిత్రంగా నేడు నిర్వహించబడుతూ ఉన్నాయి. నిజానికి ఇలాంటి మూఢ ఆచారాలు కాస్త అటూ ఇటూగా అనేక మత వర్గాల్లో కూడా మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి పనులను ఇస్లాం ఆది నుండి కూడా ఖండిస్తూ వచ్చింది. ఎందుకంటే ఒక్క సృష్టికర్తకు తప్ప
సృష్టిలో వేటికి మనుషుల కోరికలు నెరవేర్చే దైవిక శక్తి ఉండదని, ఒక్క అల్లాహ్‌ను వదిలిపెట్టి తమ కోరికల నెరవేర్పుకు సృష్టిలో ఉన్న వస్తువులను, పుణ్యపురుషులను వేడుకోవడం ఒక మూఢనమ్మకమని ఖురాన్ గట్టిగా తాకీదు చేసింది. ఖురాన్‌లో 10వ అధ్యాయం 106వ ఆయతులో అల్లాహ్‌ను వదిలిపెట్టి నీకు లాభాన్ని గాని, నష్టాన్ని గాని కలిగించలేనటువంటి ఏ శక్తిని నీవు వేడుకోకు అని తెలియచేయడం జరిగింది. ఖురాన్ ఆదేశం ఇదే అయినప్పుడు కోరికల నెరవేర్పు కొరకు రొట్టెలను ఆశ్రయించడం మూఢనమ్మకం అవుతుంది. కోరికల నెరవేర్పు కొరకు సమాధుల ముందు వేడుకోవడం మూఢనమ్మకం అవుతుంది. కోరికల నెరవేర్పుకు ఇత్తడి పళ్ళాలను లేక పీర్లను ప్రార్థించడం మూఢనమ్మకం అవుతుంది. కోరికల నెరవేర్పుకు కొరడాలతో కొట్టుకోవడం, అగ్నిగుండాలలో దూకడం మూఢనమ్మకం అవుతుంది. కోరికల నెరవేర్పుకు తాయెత్తులకు ఏవో మహిమలు ఉంటాయని నమ్మి వాటిని కట్టుకోవడం మూఢనమ్మకమే అవుతుంది. ఇవే కాదు మహాశయులారా, తమ కోరికల నెరవేర్పుకు ఈ ప్రకృతిలో ఏ వస్తువునైనా లేక ఏ వ్యక్తినైనా లేక ఏ పుణ్యపురుషుని సమాధినైనా వేడుకోవడంపై ఖురాన్ వాక్యం వెలుగులో మూఢనమ్మకమే అవుతుందనేటువంటి వాస్తవాన్ని ముస్లిం సమాజం గ్రహించాలి. ఖురాన్ మీ కోరికల నెరవేర్పుకు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదని, ఎవరినో వేడుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. కానీ అల్లాహ్ మనిషి కంఠ రక్తనాళం కంటే చాలా దగ్గరగా ఉన్నాడనే వాస్తవం ఖురాన్ బోధిస్తుంది. 50వ అధ్యాయము 16వ ఆయతులో అల్లాహ్ మీ మాటలన్నీ వింటున్నాడు. 2వ అధ్యాయము 224 నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను మరియు సమాధానం కూడా పలుకుతాను అని ఓ ప్రవక్త వారికి తెలుపు అని ఖురాన్ 2:186లో కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. మరి వాస్తవం ఇదే అయినప్పుడు రొట్టెలు, ఇత్తడి పళ్ళాలు లేక పీర్లు, సమాధులు, దర్గాలు వగైరా వాటికి తమ కోరికలు నెరవేర్చే దైవిక శక్తి ఉంటుందని ఊహించుకుని వాటిని వేడుకోవడం ఖురాన్ ప్రకారం అత్యంత ఘోరమైనటువంటి పాపం అవుతుంది. ఇలాంటి వాటిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ, ఆయన అనుచరులు కానీ ఏనాడు కూడా చేసుకోలేదు. ఒక్క సృష్టికర్తనే తప్ప అన్న చిన్న అంశాన్ని కూడా అధిక శాతం ముస్లిములు గమనించకపోవడం నిజంగా నేటి సమాజపు దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ వాస్తవాలన్నీ నేటి ముస్లిం సమాజంలో అధిక శాతం మంది ఖురాన్ను అర్థం చేసుకుంటూ చదవకపోవడం వల్ల, కొందరు సోకాల్డ్ ముస్లిం పండితుల అభిప్రాయాలు, వారు చెప్పిన విషయాల పట్ల గుడ్డిగా నమ్మకం కలిగి ఉండడం వల్ల అనేక మూఢాచారాల్లో కూరుకుపోవడం జరిగింది. ఈ మూఢనమ్మకాలను చూసి కొందరు నాస్తికులు ఇస్లాం సైతం మూఢ విశ్వాసాలకు అతీతమేమీ కాదని విమర్శించడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఇస్లాంకు అత్యధిక నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి రొట్టెలు, ఇత్తడి పళ్ళాలు, పీర్లు, తాయెత్తులు, సమాధులకు దైవత్వాన్ని అంటగట్టేసి తమ కోరికలు నెరవేరుతాయని వాటిని పూజించడం, వేడుకోవడం ఖురాన్ ప్రకారం అనుమతించబడిన హలాల్ పనులేనా లేక నిషేధించబడిన హరాం పనుల అన్నది ఎవరికి వారు తమకు తెలిసిన భాషల్లో ఖురాన్ చదివి అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత నేటి సమాజానికి ఎంతైనా ఉంది. మొత్తానికి ఖురాన్ నిషేధించిన మూఢాచారాలకు దూరమైపోవాలి. మన జీవితాలను ప్రక్షాళన చేసుకోవాలి. వాస్తవంగా ఇస్లాం బోధించేటువంటి ఉన్నతమైనటువంటి విషయాల వైపు మొగ్గాలి. వాటిని ఆచరించాలి. దీని ద్వారానే మన యొక్క జీవితాల్లో శ్రేయోశుభాలు వర్ధిల్లుతాయి. స్వచ్ఛమైనటువంటి ఇస్లాం సందేశం సమాజానికి అందేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇటువంటి మూఢ విశ్వాసాల్లో గనక నిమగ్నమైపోయి మన జీవితాన్ని వృధా చేసుకున్నట్లయితే ఇహంలోనూ మనశ్శాంతి కరువవుతుంది. పరలోక జీవితంలో కూడా శాశ్వతమైనటువంటి నరకానికి గురైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను గుర్తించి స్వచ్ఛమైనటువంటి ఇస్లాం బోధల ఆధారంగా మన జీవితాన్ని సంస్కరించుకునేటువంటి సద్బుద్ధిని దైవం మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.